హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో 2 చూసారా? ప్రోమో 2 చూడలేనోళ్ళు వెళ్ళి ప్రోమో 2 చూడండి. లేదు టైం బొక్క డేటా బొక్క అనుకుంటే మనం ఇక్కడే డిస్కస్ చేసుకుందాం. 8 నుంచి 10 నిమిషాల్లో నీట్గా, ట్రాన్స్పరెంట్గా, అన్బయాస్డ్గా, ఫిల్టర్లెస్గా రాగా మాట్లాడుకుందాం. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ఆర్ ముందు ఎందుకురా లైక్ చేయాల్సి ఒలిగే అంటే మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి. కుదిరితే హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ ఇవ్వండి. అది కూడా మిగిలితేనే. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయాలి. బిగులు సబ్స్క్రైబ్ చేయండి. 75,000కి దగ్గరలో ఉన్నాం. అండ్ వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. అండ్ సో ఇందాక అప్డేట్స్ చెప్పాను కదా, వీకెండ్ అప్డేట్. సో అందులో వన్ ఆఫ్ ద అప్డేట్స్ చెప్పాను కదా, గట్టిగా వార్నింగ్ పడింది, ఎక్కువ వార్నింగ్ సంజన గారికి పడింది అని చెప్పి గెట్ అవుట్ అన్నారు ఇదని. బేసిక్గా అందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది, అది కూడా ఇప్పుడు కవర్ చేస్తున్నా. వద్దన్నోళ్ళు కాసేపు చెవులు మూసుకోండి. బట్ ఈ పాటికి వచ్చేసి మీకు తెలిసిపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు జరిగిన ప్రోమో ప్రకారం కానీ నాకు అక్కడ కాంటెక్స్ట్ కూడా తెలిసి ఏం జరిగిందో. సో దీని మీద నేను బ్లైండ్గా ఒక సైడ్ మాట్లాడను, రెండు సైడ్లు కూడా మాట్లాడబోతున్నాను. దాన్ని వ్యూ పాయింట్ 1, వ్యూ పాయింట్ 2 అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం. వ్యూ పాయింట్ 1 వచ్చేసరికి సంజన పాయింట్ ఆఫ్ వ్యూలో, సంజన ఫర్గా. వ్యూ పాయింట్ 2 వచ్చి సంజనకి అగేన్స్ట్గా. సో ఈ రెండు వ్యూ పాయింట్లు మాట్లాడదాం. మీదే వ్యూ పాయింట్ కూడా చెప్పండి. ఎందుకంటే అంటే ఇది వన్ సైడెడ్ డిస్కషన్ కాదు, ఇది మనం గట్టిగా మాట్లాడుకోవాల్సిన మాటలు. సో ప్రోమోలో కూడా మాట్లాడదాం, మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కూడా ఇంకా బలంగా మాట్లాడదాం. సో ముందుగానే నేను కాంటాక్ట్ సెట్ చేస్తున్నాను. సో ఓవరాల్గా మీకు ప్రోమోలో చూసిన తర్వాత, అది అంతా అయిపోయిన తర్వాత డోర్స్ ఓపెన్ చేసేయమంటారు కదా, ఇది ఒకటి మధ్యలో ఒక్క నిమిషం. మళ్ళీ ఈ ఫోన్ కాల్ వస్తే మళ్ళీ దీనికి కూడా పడతాయి కాపీ రైట్లు. దరిద్రం కొడితే అట్టిపని తిన్న పన్నీర్ గుద్ది అంటారు. ఓకే, సో ఏడున్నాను నేను. తలుపులు తీస్తారు కదా, అక్కడ ఏమైందిరా అంటే ఆమె వెళ్ళిపోతా, ఆమె ఏడిచేరు చాలా అయ్యింది, చాలా అవుతున్న తర్వాత ఆమె వెళ్ళిపోతా అంటారు. నాకు నిజంగానే డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాను. సో అన్కంఫర్ట్, డిస్కంఫర్ట్ కొంచెం పట్టించుకోవాలి. రెండు రకరకాలు. ఒకటి ఇది రైట్ అంటారు. సో మరి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఇటు వెళ్తున్నాను. ఓకే, సో నేను డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు ఆమె. సో వెళ్ళిపోతా అంటారు ఆమె. తర్వాత హౌస్ మేట్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అది పక్కన పెడదాం. ఆ డెసిషన్కి నేనైతే అప్రిషియేట్ చేస్తాను. ఎండ్ ఆఫ్ ద డే మనం రైటో రాంగో పక్కన పెడితే సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక దాని మీద స్టాండ్ తీసుకొని బలంగా నమ్ముకున్నప్పుడు అవతల వాళ్ళు ఏది చెప్పినా మనకు అది రైటరే అనిపిస్తుంది, అవతల వాళ్ళు ఎంత రాంగ్ అని చెప్పినా అన్నప్పుడు మనం మన డెసిషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాళ్ళు వద్దు అవసరం లేదన్నప్పుడు పోవడమే. అలాగే పోదాం అనుకుంది, ఆపారు. సో అది జరిగింది. ఇప్పుడు మనం మ్యాటర్కి వద్దాం. వ్యూ పాయింట్ 1 వచ్చేసరికి సంజన పాయింట్ ఆఫ్ వ్యూలో, సంజనకి ఫర్గా. ఇప్పుడు సంజన ఏదైతే ఇది ఒక వర్గం ఆడియన్స్కి కూడా ఇలానే అనిపించింది, నిజంగానే అనిపించింది. నేను కామెంట్ సెక్షన్లో చూసాను, కొంతమంది మాట్లాడినప్పుడు కూడా అలాగే అంటున్నారు. ఏందిరా అంటే సంజనకి డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు అబ్బా. ఆమెలో హౌస్లో ఒక మెంబరు. సో హౌస్ హార్మనీ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ రీతు, డిమాండ్, పవన్ ఉండే తీరు ఆమెకు నచ్చలే. వాళ్ళు కూర్చునే తీరో, వాళ్ళు మాట్లాడుకునే తీరో, బెడ్ మీద ఉండే తీరో అది ఆమెకు నచ్చలే. సో నచ్చలేనప్పుడు నచ్చలేదని ఆమె చెప్పేసింది. ఇంకా డిప్లొమాటిక్గా లేకుండా నాకు నచ్చలేదు సార్, అలాగా నాకు కొంచెం కరెక్ట్గా చెప్పాలంటే జుబుక్సాకరంగా ఉంది. అలాగా కొంతమందికి నచ్చదు, అందుకే నాకు కూడా నచ్చదు కొన్ని అలాంటివి. సో ఆమెకు నచ్చలేదు. అది కాకపోతే ఆమె ప్రాబ్లం ఏమైందిరా అంటే చెప్పే విధానం బట్టి మాట వాల్యూ, మాట మీనింగ్ మారిపోద్దని చెప్పి గురూజీ చెప్పారు మన అరవింద సమేత మూవీలో. అలాగా ఈమె చెప్పే పాయింట్ సరిగ్గా చెప్పుంటే బాగుండు, అండ్ సరైన సిచ్యువేషన్లో చెప్పుంటే బాగుండు. సో సరైన సిచ్యువేషన్లోని చెప్పలేదు, సరిగ్గా ఫ్రేమ్ చేసి కూడా చెప్పలేదని నాకు అనిపించింది. బట్ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నిజంగా ఆమె ఒక ఆవిడ కూడా ఒక ఆడపిల్లే. ఆమెకి ఎందుకు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యింది. చూసింది 13 వారాలు వస్తుంది. ఆమెకు నచ్చలే. అలాంటి ఆమెతో ఆమెకి ఉండాలనిపించట్లేదు. నామినేట్ చేసింది. అయితే నువ్వేనా ఉండి నేనైనా పోతానని చెప్పి. అంతే తప్ప ఆమె యాక్ట్ చేయలేదు. ఇప్పుడు నాగార్జున గారు అడిగారు కదా ఎంతమందికి అలా డిస్కంఫర్ట్ ఫీల్ అయిందంటే, ఎవరు నాకు లేదు సార్ అని అన్నారు. చూసారా, అందరూ దొంగలబ్బాలు. వాళ్ళకి కూడా మనసులో ఉంటుంది, కంపల్సరీ మనసులో ఉంటుంది వీళ్ళు కొంచెం ఓవర్ చేస్తున్నారని చెప్పి. డిమోను రీతో అని కాదు, ఏది జరిగినా వాళ్ళకి తెలుసు. కానీ ఏంద్రా అంటే నాగార్జున ఒకసారి ఎస్ అన్నారంటే 99% వెళ్ళరు నోకి. అందరూ సేఫ్గా ఎస్ అనే వెళ్తారు. సో వాళ్ళు జడ్జిమెంట్ తీసుకొని మనం జడ్జిమెంట్లు అవ్వకూడదు. ఈమె అలా కాకుండా నేను చెప్తున్నాను కదా, ఈమెలో నచ్చింది. ఆమె ఫర్మ్గా ఒక దాని మీద అనుకుంది, పాయింట్ పెట్టింది, రైటో రాంగో, దాని మీద స్టాండ్ అయి ఉంది. నాట్ గిల్టీ అంటూనే వారమంతా ఉంది. ఎమాన్యుయల్ చెప్పిన ఎవరు చెప్పినా నాట్ గిల్టీ, నేను చూసిందే కదా చెప్పాను, నాకు అనిపించిందే కదా చెప్పాను, తప్పేముంది, వాళ్ళు చేస్తుంది బాగలేదు, వాళ్ళు చేస్తుంది నాకు నచ్చలేదు. అది నేను ఒకే ఇంట్లో ఉన్నాను, నాకు నచ్చలేదు, అలాంటి వాళ్ళతో నాకు ఉండడం ఇష్టం లేదు, పీరియడ్. ఆ పాయింట్ నేను చెప్పాను నామినేషన్లో. బూతు మాటలు మాట్లాడానా, ఇది ఆ పాయింట్. సో ఇలా ఆలోచిస్తే తప్పు అనిపించదు, ఎందుకంటే నేను చెప్పిన రీజన్స్.
వ్యూ పాయింట్ 2 వచ్చేసరికి నేనేం చెప్తున్నానంటే నాకు రకరకాలుగా అనిపిస్తున్నాయి. ఈ సంజన ఫ్యాన్స్కి ఇప్పుడు వరకు నచ్చుతుంది కానీ ఇప్పుడు నచ్చదు. నేనేం చెప్తానంటే సంజన గారికి నచ్చలేనప్పుడు రితు అసలు మామూలు 1/1 వద్దు. రితు క్లోజు, డెమోనో క్లోజు. రితు ఎందుకురా క్లోజ్ అంటే రితు వాళ్ళ నాన్నగారి షర్టు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, ఈ శారీలు ఇవన్నీ. దానికంటే ముందు హెయిర్ సాక్రిఫైస్ చేసింది. అప్పుడు ఒక బాండ్ ఉంది. సంజన చాలాసార్లు నేను నీకు ఇవ్వాలి, గివ్ బ్యాక్ ఇవ్వాలి అన్నది. తర్వాత మీకు గుర్తుంటే 2 వారాల ముందు బొమ్మల టాస్క్ అప్పుడు నాకు పాయింట్ లేదు అని చెప్పి ఎక్కెక్కి ఏడిసింది సంజన. నిన్ను నామినేట్ చేశాను బట్ నాకు నువ్వు నిజంగా లేవు, అలా కుదిరేసింది, ఇక్కడ ఎవరు లేరు, నువ్వు చాలా మంచి దానివి రితు, నువ్వు నాకు ఎయిర్ సాక్రిఫైస్ చేస్తా అని ఎక్కిళ్ళు వచ్చినట్టు ఏడిసింది. గుర్తుందా? అప్పుడు పాయింట్ లేనప్పుడు ఇప్పుడు పాయింట్ ఎలా వచ్చింది? డెమానో రితు డే 1 నుంచి అలానే ఉన్నారు కదా. అంటే ఈ 2 వారాల్లో ఎక్కువైందా ఏమో, జస్ట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఈ 2 వారాల్లోనే అంటే ఆఫ్టర్ దట్ డాల్ టాస్క్ నామినేషన్ తర్వాత నుంచి రితును డెమాను ప్రవర్తన మారిందా? ఆ 2 వారాల ప్రవర్తన ఆమెకి డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందా, డిస్కంఫర్ట్ ఫీల్ అయిందా? నేను జస్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నా ఆడియన్స్, మీరు చెప్పండి. మరి అప్పుడు పాయింట్ లేనప్పుడు సడన్గా ఇప్పుడు ఎందుకు పాయింట్ వచ్చింది? అది ఒకవేళ నేనేమంటా అంటే ఫస్ట్ నుంచి ఆమెకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలరా అంటే 1-on-1 ఫస్ట్ సార్ట్అవుట్ చేసుకోవాలి. మీకు ర్యాపో కూడా ఉన్నప్పుడు, ర్యాపో లేనప్పుడు ఓకే. నీకు ర్యాపో ఉన్నప్పుడు, రితుతో ర్యాపో ఉంది, రితు నీకు హెయిర్ సాక్రిఫైస్ చేసింది, దాని తర్వాత ఇది వాళ్ళ ఫాదర్ అది సాక్రిఫైస్ చేసింది, నువ్వు మాట్లాడితే లేడీ టు లేడీ ఇంకంతకంటే మంచి డీల్ ఉంటుందా? అది కాదురా, మీ రిలేషన్ ఏంది, అసలు మీరు ఫ్రెండ్స్ అయ్యిందా? ఒకవేళ ఫ్రెండ్స్ అయితే చూడడానికి బాగాలేదు అన్నది, నేను ఒక పెద్ద ఆమెలా చెప్తున్నాను, అది బయటికి వెళ్ళదు, నీకు ప్రాబ్లం అవుతుంది, బయటికి వెళ్ళినప్పుడు ఆ పిల్లోడికి ప్రాబ్లం అవుతుంది, కొంచెం చూసుకోండి. ఇది చెప్పే విధానం. చెప్పిన తర్వాత కూడా మారలేదు అనుకోండి, అప్పుడు గట్టిగా వేయచ్చు, చాలా గట్టిగా వేయచ్చు. ఈయన చెప్పారా? చెప్పలేదు. బిఫోర్ డాల్ టాస్క్ చెప్పలేదు. ఒకవేళ ఆఫ్టర్ డాల్ టాస్క్ నుంచి ఇది క్రియేట్ అయిందంటే అప్పుడైనా చెప్పాలా? చెప్పలేదు. ఆఫ్టర్ డాల్ టాస్క్ తర్వాత మళ్ళీ ఇంకొక సాక్రిఫైస్ చేసింది కదా రీతు, అప్పుడు చెప్పొచ్చు కదా, చెప్పలేదు. ఇప్పుడు డిమాండ్ పవన్ దగ్గరికి వద్దాం. డిమాండ్ పవన్ కూడా సంజన క్లోజే కదా, తమ్ముడు అంటది కదా. డిమాండ్ పవన్కి చెప్పొచ్చు కదా, అరే తమ్ముడు, నువ్వు అబ్బాయివి, నీకు అర్థం కావట్లేదు, నీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, నీకు ఒక కెరియర్ ఉంటుంది, అమ్మాయి అయితే సెలబ్రిటీ, నువ్వు ఇప్పుడే ఎదుగుతున్నావు, బయటికి వెళ్ళాక నీకు ఇబ్బంది అవుతుంది, మీరు తీరు కొంచెం మార్చుకోండి, చూడడానికి చాలా చిరాకు, ఒక అమ్మగా చెప్తున్నాను, ఒక చెల్లిగా చెప్తున్నాను, ఒక అక్కగా చెప్తున్నాను అంటే మాడ్డా డిమాండ్ పవన్? మాడ్డా చెప్పండి, ఎందుకు చెప్పలేదు? వీళ్ళిద్దరికీ చెప్పకుండా తనూజ దగ్గర ఇన్వెస్టిగేట్ చేయడమే నాగార్జున పాయింట్ కరెక్ట్. అక్కడ నచ్చలేదు. ఎందుకు ఇన్వెస్టిగేట్ చేసింది? తనూజని ఎందుకు అడగలబ్బా? తనూజ ఓకే అంటే ఇద్దరు కలిపేద్దామనా, ఈమెకు ఒక మద్దతు వస్తుందనా? ఈమెకు ఫామ్ అయింది ఒపీనియన్. ఈమెకు ఒపీనియన్ ఫామ్ అయినప్పుడు ఈమె ఎవరి వల్ల ఇంపాక్ట్ అయ్యారో వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి కదా, 1-on-1. ఆరు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. రితుతో సెపరేట్గా తీసుకెళ్ళి మాట్లాడలేదు, డెమాన్తో సెపరేట్గా తీసుకెళ్ళి మాట్లాడలేదు, ఇద్దరిని కలిసి తీసుకెళ్ళి మాట్లాడలేదు, ఎక్కడా మాట్లాడలేదు. అవి కాకుండా డెమాన్ పవన్కి ఆ రోజు నామినేషన్ ముందు, ఈరోజు నేను ఒక పని చేస్తాను, నువ్వు మధ్యలో రాకూడదురా అంటే అక్కడ పర్సనల్గా రితుని టార్గెట్ చేస్తుందా సంజన అనిపించింది. ఎందుకురా అంటే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఓన్లీ విత్ రితు అండ్ డెమాన్. సో అక్కడ డెమాన్ కూడా కల్ప్రిట్ అని ఈమె భావిస్తున్నప్పుడు 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు. సో ఓవర్ చేస్తున్నారంటే రితుతో పాటు డెమాన్ చేస్తున్నట్టు, డెమాన్ చేస్తే రితు చేస్తున్నట్టు అకార్డింగ్ టు హర్. సో అప్పుడు డెమాన్ పవన్ కూడా చెప్పాలి కదా, అరే తమ్ముడు ఇలా ఉంది, నేను ఇలా చేస్తున్నాను అప్పుడు చెప్పినా కూడా ఓకే. అక్కడ చెప్పలే. తనూజ ఎందుకు వచ్చింది అసలు? తనూజ దగ్గర ఎందుకు? అదే అంటే ఆమెకి ఇంకా క్లారిటీ రాలేదా, వీళ్ళు ఫ్రెండ్సా లవర్సా, అసలు ఏంటి వీళ్ళ ప్రవర్తన ఏంటి? నీకు క్లారిటీ రాలేనప్పుడు ఎవరి వల్ల నీకు క్లారిటీ రాలేదో వాళ్ళతో కదా మాట్లాడాలి. అక్కడ ఇద్దరితో మాట్లాడలేదు. అక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇది ఎంతమంది ఒప్పుకుంటారో లేదో తెలియదు, వ్యూ పాయింట్ 1కి ఎక్కువ మంది ఒప్పుకుంటారేమో. ఏమనిపిస్తుంది అంటే నాకు 2 అనిపిస్తుంది. హౌస్లో మెంబర్స్ తక్కువైపోయారు, గేమ్ టఫ్ అవుతుంది. ఇప్పుడు వీకర్ కంటెస్టెంట్లు చూసుకుందాం. వీకర్ కంటెస్టెంట్లు అంటే రితుని ఈ పాయింట్ మీద టార్గెట్ చేస్తే ఆమె ఈజీగా ఎలిమినేట్ అవుతుందేమో, ఆర్ ఇలా చేసుకుంటూ వెళ్దాం అనే మోటోలో వెళ్తుందేమో నాకు అనిపించింది. అంతకుమించి అక్కడ ఏం కనబడట్లే. లేకపోతే ముందేనే మాట్లాడొచ్చు రితుతో ఈ విషయాలు. ఇప్పటి నుంచో అదే వ్యాపారం నడుస్తుంది. అవన్నీ కాకుండా సడన్గా ఈ అటాక్, ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్, అదేంటంటే చాలా హిట్ చేస్తుంది. ఒకవేళ నిజంగా చెప్తున్నాను వాళ్ళిద్దరు అక్కడ 24/7 అన్ని కెమెరాలు ఉంటాయి, ఓకే. వాళ్ళకు కొంతమందికి నిజంగా నచ్చదు, అలా టచ్ చేసి ఉండడము, ఒకే దుప్పట్లో ఉండడం, కూర్చొని అవి నచ్చదు. నచ్చేటోళ్ళు ఉంటారు, వాళ్ళ ఇష్టం. కొంతమంది ఏమంటారు, మీకేం ఫరక్ పడిందిరా, వాళ్ళు కూర్చుంటే నీకేం పోయింది, వాళ్ళు ఏమైనా నీ మధ్యన కూర్చున్నారు దుప్పటి కప్పుకొని అంటారు. అప్పుడు మనం ఏం మాట్లాడతాం? సో లేదు, నేను హౌస్లో ఉన్నాను, నాకు డిస్కంఫర్ట్ ఫీల్ అయింది అన్నప్పుడు తీసుకొచ్చి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత కూడా మారకపోతే అప్పుడు కూడా
ఎలా చెప్పాలంటే ఆ వర్డ్స్ ఫ్రేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఒక అమ్మాయి ఇన్వాల్వ్ అయి ఉంది, అమ్మాయితో పాటు ఒక అబ్బాయి నాన్ సెలబ్రిటీ ఎవరు ఉన్నాడు, అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. అంతెందుకు ఇప్పుడు తేడా అయితే సంజనాకి ఎఫెక్ట్ అవుదా, ముగ్గురు ఎఫెక్ట్ అవుతారు కదా. సో ఇలాంటి సెన్సిటివ్ థింగ్స్ ఇంత మెచ్యూరిటీ ఉన్న సంజన గారు, ఇంత ఏజ్ ఉన్న సంజన గారు జాగ్రత్తగా డీల్ చేసి ఉంటే బాగుండు. మేబీ ఆమె పెయిన్ కరెక్ట్ అయినా కూడా. సో మీకు ఈ రెండు వ్యూ పాయింట్లు ఏది కరెక్ట్ అనిపించింది? ఏదైనా సరే మీరు నా అండర్లైన్గా నేను చెప్పేది ఏంటంటే, రెండు వ్యూ పాయింట్లలో కూడా ఇది ఏదైనా చెప్పే విధానము ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఆ సిచ్యువేషన్లో ఇలాంటివి డీల్ చేయాలి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ సిచ్యువేషన్ వచ్చినా కూడా మాటలు జాగ్రత్తగా ఫ్రేమ్ చేసి మాట్లాడాలి. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, అది నాగార్జున చెప్తుంది. సో ఓవరాల్గా అయితే ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ మీద స్టాండ్ తీసుకుని, నాకు అలాంటి వాళ్ళు అంటే బాగా నచ్చుతారు, రైట్ ఓ రాంగ్. బట్ ఆమె చేసిన దాంట్లో రైటు ఉంది, తప్పు ఉంది, రెండు అనిపించింది కాబట్టి నేను ఓపెన్గా డిస్కస్ చేశాను. మీకేమనిపిస్తుందో బలంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నా వ్యూ పాయింట్లు కానీ మీకు నచ్చితే వ్యూ పాయింట్ 1 నచ్చిందా 2 నచ్చిందో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయబిగులు. మళ్ళీ నెక్స్ట్ ప్రోమోలో కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.